ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ముందుగా వరుణ్ణి మండపంలోకి ఆవాహన చేయడం జరుగుతుంది. మనం మామూలుగా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. ముందుగా మగ పెళ్లివారు రాగానే వెల్కమ్ డ్రింక్స్ అని ఇస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ముందుగా వచ్చినప్పుడు ఎండలో నుంచి వచ్చినప్పుడు వారికి చల్లదనాన్ని ఇవ్వడానికి ఏదో ఒక ద్రవపానీయాలు ఇస్తూ ఉంటాం. కానీ స్వామివారి వివాహంలో ముందుగా పాద ప్రక్షాళన చేసిన తర్వాత మధుపర్కం అంటే పెరుగు తేనె కలిపి స్వామివారికి ముందుగా మధుపర్కాన్ని సమర్పించడం ఉంటుంది. ముందుగా అనుభవమంతి మంత్రంతో స్వామివారి పాద ప్రక్షాళన చేసి వరుణ్ణి మండపంలోకి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం అనమాట. అది అర్చక స్వాములు చేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేస్తూ చూడండి. ఓం అనుహవం పరిహవం పరివాదం పరీక్షణం దుస్వప్నం దరిదం తద్విషజ్యోతిసాంజహం అనుహూతం పరిహూతం సగనేర్యదుసాగరం మృగస్సమక్షయా తద్విషజ్యోతిసాంజహం ఆరాత్రే అగ్రస్మరాత్రే నీవాదే ప్రాభివర్షం వస్తుదే సువనస్పదే వస్తుదే సువనస్పదే నమ సకృతే రుద్రాయ నమః వస్తుదే జ్యేష్ఠ సమస్తే సుమాహింసు శివసమస్తే సుమాహింసు ఉద్గాదేవ సకలే సామదాయ బ్రహ్మపుత్ర జగసమనే సవిందు సత్యన సకల పుత్ర సుమనా భవ ఇది వివాహాదారవేత్య ఈ నక్షత్ర స్వామివారి పాదాలు ఓం శ్యామ విమహారాయ సంగతే స్వయంగా మయూరవాహన స్వామి చతుర్భే సంగీత పరివాగణ రత్నేష్ట లతా పూజితాభిక విషభుజంతో ఆరత్యం ప్రసన్నోదరువన ఓం సాయి సర్వభవాయ సుబ్రహ్మణ్యాయ నమః జపయాయ గురుదేవో ఓం నమః హరి ఓం నమః శివాయ సత్యవస్తు ఈరోజున స్వామివారి కళ్యాణంలో భాగంగా ముందుగా స్వామివారిని కళ్యాణ మండపంలోకి ఆవాహన చేయడం జరిగింది. వచ్చినటువంటి వరుడికి కంకణ ధారణ చేయాలి. అలాగే మీ అందరికీ కూడా కంకణాలు ఇస్తాం. అందరూ కూడా కంకణాలు ధరించండి. ముందుగా ఈ రోజున స్వామివారి విగ్రహమూర్తులకు శ్రీ దినేష్ రెడ్డి గారు, ప్రియానంద గారు, అలాగే వరలక్ష్మి గారు, రెడ్డి వ్యక్తులు ఉన్నప్పటి గారు స్వామివారికి అమ్మవారికి కూడా సువర్ణ మంగళసూత్రాలు యజ్ఞోపవీతాలు ఈ రోజున వారు సమర్పించడం జరిగింది. మొట్టమొదటి కళ్యాణ సందర్భంగా వారి దేవాలయం నుంచి ముందుగా గణపతికి స్వామివారిని చూపించేందుకే ప్రధానమైన గణపతి కాబట్టి స్వామివారిని చూపించి అన్నయ్య చూపించి తొమ్మిది గ్రహణం చేయడం జరుగుతుంది. ముందుగా వారిని ఒకసారి సన్నాయంతో పాటు ఫిబ్రవరి రావాల్సిన సన్నాయం వెంకటరెడ్డి గారు, శ్రీకీర్తి దంపతులు స్వామివారి కల్పనా బియ్యం అలాగే సూత్రాన్ని ఒకసారి దేవాలయంలో గణపతికి చూపించి తీసుకురావాలని కోరుతున్నాం.
ताम्बूलप्रतिष्ठितां ताम्बूलाध्वक्षरात्मर्पयामि अघोरे प्रीतिनीराजनो ॐ हिरण्यपात्रमन्दात्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 मन्
विराजच्चाभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रश्रियामुखेनया मासुजामसि सततश्रीरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु नित्यतश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु। हर नमः पार्वतीपतये हर हर महादेव हर। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ओजसां सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। तदंगा रक्षा అలాగే ఈరోజు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా వేదిక పైన కూర్చున్నటువంటి శ్రీ ఉమామహేష్ తనూజా గారికి అమృతప్రసాద్ అవుతున్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర శర్మ గారు సుకన్యా దంపతులకు, కిషోరు స్వాతి దంపతులు, వీరందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం కలగాలి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. సన్నాయి మేళం రాగానే స్వామివారికి కంకణ ధారణ చేస్తాం. ఈరోజు మా సేవా సభ్యులు మీ అందరికీ కూడా కంకణాలు ఇవ్వడం జరుగుతుంది. స్వామివారి కంకణం కట్టిన తర్వాత మాత్రమే మీరు కంకణాలు పట్టుకోండి, ముందుగా ఎవరు పట్టుకోవద్దు. స్వామివారికి కంకణ ధారణ చేసిన తర్వాత మీ అందరూ కంకణాలు పట్టుకోవాలి. అలాగే విశేషంగా మీ అందరికీ కూడా అరవన్నం ప్రసాదం ఇవ్వడం జరిగింది డబ్బాల్లో. ఎవరు దయచేసి ఎవరు తినేవద్దు. ముందుగా స్వామివారికి వచ్చిన తర్వాత మధుపర్కం సమర్పించాక ఆకలితో ఉంటాడు కాబట్టి స్వామి ఆయనకి సమర్పించిన తర్వాత మీరు తినాలి. దయచేసి ఎవరు తినకండి. ఆ డబ్బా అక్కడ పెట్టుకోండి. అక్కడి నుంచి మీరు చెప్పినప్పుడు స్వామివారికి చూపించి ఆ తర్వాత మీ అందరూ ప్రసాదం తినవచ్చు. అందరికీ 2 కంకణాలు ఇస్తారు. మా సేవా సభ్యులు 2 కంకణాలు ఇవ్వండి. వద్దులేని మురుగలకు హరోం హర. ఇప్పుడు స్వామివారికి అమ్మవార్లందరికీ కూడా కంకణ ధారణ చేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం బృహత్సాముక్షత్ర రుద్రవిష్ణుభౌజా సమదత్ర అగ్రవీరో ఇంద్రస్వామేన పంచదశేన మధ్యవిలంబాదేన సగరేణ రక్షా రక్షాబంధన భావన ముహూర్త శుభ ముహూర్తోస్తు. रक्षाबंधन धारण मुहूर्त शुभ मुहूर्त अस्तु. सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता बलसिद्धिरस्तु. ओम बृहत्सामक्षत्रविष्णुभौजा समदत्तवर्गेण इंद्रस्वामेन पंचदशेन मध्यविलम्बादेन सगरेण रक्षा. ఇప్పుడు అందరూ కూడా కంకణాలు కట్టుకోవచ్చు. అందరూ కంకణాలు కట్టండి. ముందుగా ఆడవాళ్ళు మగవాళ్ళు కట్టండి, తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు కట్టండి. సింగిల్గా ఉంటే
గురుగారు యజ్ఞోపేత పూజ చేయండి. स्नानं समर्पयामि आपो इष्टाम योगस्थान ओचेतदातनः महेरणाय चक्षुषे योगस्थिवतमोरसस्वस्य पाजेते नमः विशतीरिव मातरः तस्मारङ्गमा वो यक्षजाय जन्मदा उग्ना भवेतदारुन्दं दत्तद्वारां विरागर्षं नित्यनिष्ठाङ्करेषणे ईश्वरे सर्वबोधानां तामिहोपप्रिये श्रियं दिव्यश्रीचन्द्रं समर्पयामि पुष्पैः पूजयामि ॐ सुमगाय वासुदेव सरस्वती नमः केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णुवे नमः वन्दनाय नमः श्रीकृष्णाय नमः वामनाय नमः श्रीधराय नमः श्रीकेशाय नमः अक्षराय नमः दामोदराय नमः श्रीकृष्णाय नमः ओम गायत्र्याय नमः ओम सावित्र्याय नमः ओम सर्वविघ्नविनाशाय नमः यज्ञोपवीतादिष्टाय वरदाभ्यो नमः नानाविधपरिमलवत्रपुष्पाक्षरान् समर्पयामि धूपमाग्रापयामि साक्षात् देवं दर्शयामि धूपदीपानन्तरं वज्रफलानि वेदयामि ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा ज्ञानाय स्वाहा ज्ञानाय स्वाहा ज्ञानाय स्वाहा मध्येन दीपानि समर्पयामि अमृताभ्यां विष्णोरुचाय पादविशां भागं समर्पयामि पूजनस्य तापूनं समर्पयामि अघोरविद्युत नीराजनम् ओम घोरेभ्यः घोरेभ्यः हर नमः पार्वतीपतये हर हर महादेव हर స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. అందరూ కూడా యజ్ఞోపవీతాన్ని చూసి నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్కాతు ఆయుష్యమగ్రియం ప్రథమం శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభముహూర్తోస్తు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్కాతు ఆయుష్యమగ్రియం ప్రథమం శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. అయం మధుపర్కేణ వరం పూజయిష్యేత్. ప్రథమతః పాదప్రక్షాళనం కుర్యాత్. శ్రీ మహావిష్ణుస్వరూపస్య వరస్య ఇదమాసనం ఇదమావాహనం. నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః. పెరుగు తేనె. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః. ద్వితీయ పర్యాయే అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః. తృతీయ పర్యాయే అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః. హస్తం ప్రక్షాళ్య ఇప్పుడు స్వామివారికి పెరుగు తేనె కలిపినటువంటి మధుపర్కాన్ని సమర్పించడం జరిగింది. ఇప్పుడు కన్యాదానం ప్రారంభమవుతుంది. ఇప్పుడు స్వామివారికి
అమ్మవార్లిద్దరినీ కూడా కన్యాదానం చేయడం జరుగుతుంది. అర్చక స్వాములు మీ దగ్గరికి ఆ కన్యాదాన ఫలాన్ని తీసుకువస్తారు. మీకు తోచిన దక్షిణ అందులో వేసి ఆ కొబ్బరి బొండాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. అందరూ కూడా కన్యాదాన సమయే మహాసంకల్పాన్ని పఠిత్వా కన్యాదాన సమయే మహాసంకల్పాన్ని పఠిత్వా ఓం అస్య శ్రీమతిదేవస్య సచిదానంద విగ్రహస్య అనంతకోటి సూర్యాప్రభాసమేతస్య శ్రీ విశ్వేశ్వరస్య త్రిశూలడమర్కస్తే శ్రీశంభోన్మనక కల్పితానంతకోటి బ్రహ్మాండానేకానేక వ్యక్తమహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ వరుణే మహతి బ్రహ్మాండకండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మవరాహానందాష్టదిక్వని ప్రతిష్ఠితే లవనే క్షదాదిక్షీరోదాన్నవై పరివృతే జంబూప్లక్షక్లుసక్లౌంససాగసార్మణి పుష్కరాఖ్యా సప్తవిభావరాజితే ఇంద్రద్వీపగభేర్తామ్రగపస్తినాగసౌమ్యగంధర్వవారుణాఖ్యనవగండల మండితే మహాసురవరుగారే 50 కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోగుణాచలానం హరివర్షాచలయోత్తరే కర్మభూమో అయోధ్యామధురాకాశీ కాంచీ అవంతికా పూరీ ద్వారిత్యాది మోక్షపురీ విరాజితే శ్రీరంగ శ్రీశైలాది పుణ్యక్షేత్ర సమన్వితే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాల కేరళ చోళ బంగాళ గౌళ మలయాళ ద్రవిడ ద్రావిడ కర్కాట లాట కరాట పాణాచ పురీ చాంద్రదశాన్నవ విదర్భ విదేహ బాహ్లిక పర్పర కేయుల కోసల కింతల కిరాత శేన శేన టెంకణ కొంకణ మత్స్యమైందవ సైందవ పార్శ్వోజ్జర సాల్వ సిరుకుక్కుట పాంచాల భోజానేక మధ్య దేశానేక దేశ భాషా విశేష భూపాల విరాజితే గంగా యమునా సరయూ నర్మదా గౌతమి కృష్ణవేణి భీమనది తుంగభద్ర రేణుకా మాలాభరణి తామ్రవర్ణి సరస్వతి ఇత్యాది పుణ్యనదీ విరాజితే సమభూమధ్యయోర్పూర్వ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరీ నదీ మధ్యప్రదేశే శివాలయే కళ్యాణ మండపో శివసన్నిధౌ పరబ్రహ్మణాన్యుక్త సకల జగదృష్టపరార్థ జీవన కారణ బ్రహ్మణ పంచాశుక్కాల ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దివసే అహని ద్వితీయామే తృతీయ ముహూర్తే అష్టావింశతియుగేషు కలియుగే ప్రభవాది షష్ఠీ సంవత్సరాల మధ్యే శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే అమంతరతో మార్గశీర్షమాసే శుక్లపక్షే షష్ఠ్యాం తిథోవాసరః అద్యవాసరస్తు స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయాం కూడా విశేష విశిష్టాయాం ఇదానీం శుభవాసార సంసార చక్రేస్మిన్ మహది నారాయోనిజనిత్వా భాగ్య విశేషణ మమ జన్మా ప్రసాదు జన్మ ప్రభుతి ఏతక్షణ పర్యంతం మనోవాక్కాయ కర్మభిః జ్ఞానతః అజ్ఞానతః కృతానాం పాపానాం మహాపాతకోపపాదకాది నవవిధానాం పాపానాం అపరోధన ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గంగా వాలుకాభిషక్తం శ్రీమండల పర్యంతం కుతరాశాస్త్రావణ ఏకైక వాలుకాభిషేకమేన సర్వనా సమితికాలే శాశ్వత శివలోకే నిత్య నివాసిత్యర్థం తెలే సూర్యమండల పర్యంతం కుతరాశాస్త్రావసాన ఏకైక జలాభిషేకమేన సర్వనాభిషేక సమితికాలే శాశ్వత శివలోకే నిత్య నివాసిత్యర్థం యవై చంద్రమండల పర్యంతం కుతరాశాస్త్రావసాన ఏకైక యవాపకర్షణక్రమేణ సర్వనా సమితికాలే శాశ్వత శివలోకే నిత్య నివాసిత్యర్థం మాసే ధ్రువమండల పర్యంతం ఉత్తరాశేర్వసహస్రావసాన ఏకైక మాసాపకర్షణక్రమేణ సర్వదా సమితికాలే శాశ్వతలోకే నిత్య నివాసిత్యర్థం పంచాశుద్ధాదిగణానాం సంవిధిదోషి వృషలోపాది రక్షణ మండల పర్యంతం ఉత్తరాశేర్వసహస్రావసాన ఏకైక లోపాపకర్షణక్రమేణ సర్వదా సమితికాలే శాశ్వతలోకే నిత్య నివాసిత్యర్థం యజమానస్య అందరూ కూడా చెప్పండి మయా సహ మద్వంశానాం సర్వేషాం పితॄణాం నరకాతు ఉత్తీర్యత ద్వారా శాశ్వత శివలోక అవాప్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ ఆప్తోర్యామ శాంతపన
వాజపేయ పౌండరీక అశ్వమేధాది సంపూర్ణ సకల ఫల అవాప్యర్థం సాలంకృత సహరణ్యోదక కన్యాదానం తుభ్యమహం సంప్రతతే నమః. అంటే మీరందరూ కూడా ఈ రోజున వల్లి దేవసేన అమ్మవార్లకి తల్లిదండ్రులుగా భావించి అమ్మవార్లిద్దరికి కూడా స్వామివారికి కన్యాదానం చేస్తున్నారు. ఈ కన్యాదాన ఫలితం ఏమిటయ్యా అంటే అగ్నిష్టోమ ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది సంపూర్ణ సకల ఫలావాప్యత్వం. అంటే ఇటువంటి యాగాలన్నీ చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ కన్యాదానం చేయడం ద్వారా అంత ఫలితం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి దైవ కార్యంలో కన్యాదానం చేయడం అనేది మన పూర్వజన్మ యొక్క సుకృతం, అందరికీ కూడా సంభవించేది కాదు. ఇటువంటి కన్యాదానంలో అమ్మవార్లందరినీ కూడా స్వామివారి కన్యాదానం చేయడం అనేది మనకు పూర్వజన్మలో రాసిపెట్టి ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతాం. కాబట్టి అంతటి మహత్తర కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్న అందరూ కూడా ధన్యులు. ఇప్పుడు ఆ ఫలాలు వచ్చిన తర్వాత స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ప్రవర చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. పరావరణచిదానంద పరాకాశ త్రయారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణోనంత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. పరావరణచిదానంద పరాకాశ త్రయారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య పరబ్రహ్మణ శర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. పరావరణచిదానంద పరాకాశ త్రయారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య కశ్యప శర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. పరావరణచిదానంద పరాకాశ త్రయారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీ శ్రీ వల్లీనాంనీం కన్యా. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. భార్గవచ్యావనా ప్రవామ ఔరవజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవస్య యాదవ శర్మణోనత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. భార్గవచ్యావనా ప్రవామ ఔరవజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవస్య మాధవ శర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. భార్గవచ్యావనా ప్రవామౌరమజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవస్య దేవేంద్ర శర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. భార్గవచ్యావనా ప్రవామౌరమజామదగ్ని పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ శ్రీ దేవసేనానాంనీం కన్యా. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య శ్రీ నటరాజ శర్మణోనత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య శ్రీ మల్లికార్జున శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ సర్వదేవగణ సంయుతాయ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శర్మణే